అందుకొరకే లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ప్రభు యొక్క వాక్యాన్ని మనము ఈరోజు ధ్యానాంశముగా ధ్యానిస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దినమును ఒక గాడిద మీద ఎక్కి, అనగా గాడిద పిల్ల మీద ఎక్కి యెరికో పట్టణము నుండి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాల తండ్రి యొక్క పరిచర్యలో చివరి ప్రయాణము ఇంకా ఏదైనా ఉన్నదంటే ఈరోజు ప్రయాణము. ఈరోజు ఆయన ప్రయాణంతో ఇంకా ప్రయాణం చేయవలసినటువంటి ఇంకా అవసరత ఆయన లేక సజీవుడైనటువంటి దేవునిగా లేచి నీకు నాకు ప్రయాణం చేస్తున్న నా జీవితంలో ఏ విషయంలో కట్టబడిపోయి ఉన్నామో, ఏ విషయంలో బంధింపబడిపోయి ఉన్నామో ఆ బంధకాలను విప్పే దేవుడిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతున్నాడు. కనుక జాగ్రత్తగా ఒక 20 నిమిషాలు మనము వాక్యమందు ధ్యానము నుంచితే ప్రభు అట్టి కృపా కార్యములు మన జీవితంలో జరిగించును గక. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆదివారం నాకు మట్టల ఆదివారం అని పేరు ఎలాగంటే, ప్రపంచ దేశాల్లో లేకపోతే ఆరాధన చేస్తున్న క్రైస్తవ సంఘాలలో ఈ దినము వాక్యాన్ని బట్టి, లేకపోతే జకర్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచన నెరవేర్పులుగా యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రవేశము చేయడానికి దేనిని వాహనముగా ఆయన వాడుకున్నాడంటే ఒక గాడిద పిల్లను. ఇక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 17 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 49 వరకు, యోహాను సువార్త 12వ వచనం నుంచి 25 వరకు కూడా ఈ 4 సువార్తలలో కూడా ఈ వాక్యము మనకి కనబడుతుంటుంది. అయితే మత్తయి సువార్తలో మాత్రమే గాడిద పిల్లని రాయబడి ఉన్నది. మార్కు కానీ లూకా కానీ యోహాన్ పత్రికల్లో గాడిద మాత్రమే రాయబడి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి ఆ మర్మమును తర్వాత మనము ధ్యానము చేద్దాం. ఏది ఏమైనా ఆయన ఎక్కినది గాడిది పిల్ల. దేవునికి స్తోత్రం. ఆ గాడిద జంతువులలో గాడిద, పక్షులలో కాకి, ఈ రెండింటినీ నిషిద్ధమైన వాటిగా ధర్మశాస్త్ర ప్రకారముగా పరిగణిస్తారు, శాపగ్రస్తమైనవని. కనుకే యేసుక్రీస్తు ప్రభు వారు చాలామంది ఏమంటారంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మరి దేవుడే కదా, ఒక చక్కని గుర్రం మీద రావచ్చు కదా, బలమైన ఏనుగు మీద రావచ్చు కదా, లేకపోతే యాగముగా పరిగెత్తే డ్యాగ మీద ఎక్కి రావచ్చు కదా అని అంటూ ఉంటారు. నిజమే. ఆయన యొక్క ఉద్దేశము, ప్రణాళిక ఏంటంటే తండ్రి అయిన దేవుడు మనిషి కుమారుడిగా ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పనికిరాని ప్రతిదానిని కూడా, అనగా విలువలేని ప్రతిదానికి కూడా విలువనిచ్చే దేవుడిగా, అంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడిగా లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. కనుకనే బలహీనమైనటువంటి గాడిదను, ధర్మశాస్త్ర ప్రకారముగా శపితమైనటువంటి ఆ గాడిదను ప్రభువారు ఎన్నుకున్నారని చెప్పక తప్పదు. అవును నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ గాడిద దేనికి సాదృశ్యం అంటే ఈ మానవ లోకంలో నివాసం చేస్తున్న మానవులుగా జీవిస్తున్న మన బ్రతుకుకి సాదృశ్యం. ఒక్కసారి ఆలోచన చేస్తే మనకి విలువనిచ్చిన వారు లేరు, విలువ తెచ్చినది కూడా ఏదీ లేదు, అన్నీ కూడా అశాశ్వతమైనవే. మరి విలువనిచ్చేది, విలువ తెచ్చిపెట్టేది ఏదైనా ఉన్నదంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు రక్షణ పొందిన నీకు నాకు శాశ్వతమైన దేవుని రాజ్యం ఉన్నదని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ గాడిదను తోలుకుని రమ్మని యేసు ప్రభు వారు తన శిష్యులలో ఇద్దరిని పిలిచి మీరు ఎదురుగా ఉన్నటువంటి గ్రామమునికి వెళ్ళి అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని మీరు విప్పుకుని రండి అని శిష్యులకు ఆజ్ఞాపన చేస్తాడంట. ఆ శిష్యులు ఏలియా గారిలాగా నాకులాగా కొంచెం నడకలోను బలంలోను బలహీనలు అయి ఉంటారు కాబట్టి ముందెళ్ళారండి. దేవునికి స్తోత్రం. బలమైన వారు ముందు రారు చూడండి చర్చికి. ధనము కలిగిన వారు ముందుకు రారు చూడండి. దేవునికి స్తోత్రం. అన్నీ చక్కబెట్టుకుని అన్నీ ఏలియా గారు నేను 9 గంటల నుంచి ఇక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకంటే మీ అందరూ బలవంతురే, చప్పలు కొడదాం. బలహీనులు ఎవరంటే మేమిద్దరమే. ఎందుకనంటే ప్రభు మమ్మలను పడిన మా జీవితాలలో లేవనెత్తి గొప్ప కార్యం చేస్తాడు.
ఈ లైవ్ చూస్తున్న నా సహోదరి, పడిన నీ జీవితంలో నా సహోదరుడా, యేసు ప్రభు వారు గొప్ప కార్యం చేయడానికి ఆయన నీ వైపే నడిచి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పడిన వారి దగ్గరికి ప్రభు వెళ్తాడటండి. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారముగా పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనేటువంటి పరిచర్య ఎలాగుందంటే, వారు కల్పనా కథలతో యెరూషలేము ఉన్నటువంటి ప్రతి ప్రజలను కూడా దేవుని రాజ్యానికి వారసులు కాకుండా అబద్ధ బోధకులు చేస్తూ వారి జ్ఞానాన్ని బట్టి వారి వైపు తిప్పుకునే పిల్లలుగా ఉన్నారే తప్ప దేవుని రాజ్యము స్వతంత్రించుకోవాలనే చక్కని సుబోధ, ఖండితమైన బోధ వారు చేయటం లేదు. అందుకనేమో ప్రభు యెరూషలేమును దర్శించడానికి పూనుకుని ఉన్నాడని నేను అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిష్యులు అడిగినప్పుడు ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి గాడిదని పిల్లని ఇప్పేస్తూ ఉన్నారంట. ఇప్పినప్పుడు ఆ ఇంటి యజమానురాలు లేక యజమానుడు బైరమూర్తిగా లాంటి వాడు అయ్యి ఉంటారు. ఏమయ్యా, గాడిదని పిల్లని తోలుకుపోతున్నారు అన్నారంట. అయితే యేసుప్రభు ఏమన్నారు, ఎవరైనాను మీను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. వెంటనే యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ఉన్నట్టుగానే చెప్పారంట వాళ్ళు. మేము ఎప్పితే నీకెందుకు, ఇది పరమాత్ముడిని దేవుడు కావాలని చెప్పి నీకు తెలియదా అని హితబోధ, అన్యాయపు బోధ మాట్లాడలేదట. ఈ లోకంలో చాలా మనుషులు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడి వారి జీవితాలలో ప్రభు యొక్క రాజ్యానికి దూరం చేసేసుకుంటున్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, మనం అట్టి బిడ్డలుగా ఉండకూడదు. మరి ఎలాగుండాలి అంటే, ప్రభు యొక్క ఆజ్ఞలను కానీ, న్యాయ విధులను కానీ, ప్రభు యొక్క వాక్యానికి తగినటువంటి ఆయన త్రాచులో తుయ్యబడినటువంటి బిడ్డలుగా మనం జీవించడం నేర్చుకుంటే ఆయన రాజ్యము నీకు నాకు సొంతం. ఆయన రాజ్యం ఎలాంటిదంటే అంతము లేనిది, అనంతమైనది. అక్కడ ఆకలి ఉండదట, దెబ్బకు ఉండదట, చీకటి ఉండదంట, చింతలు లేవట. కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతగాన సంకీర్తనలతో నిత్యము స్తుతించబడుతున్నటువంటి ఆ రాజ్య సింహాసనమై ఆశ్చర్యమున్న ప్రభు యొక్క మహిమలో వెలిగింపబడుతూ ఉంటామంట. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇటు మహిమను మానవుడు కోల్పోతున్నారని, ఇటువంటి మహిమను మానవులంతా దూరమైపోతున్నారని యేసుక్రీస్తు యొక్క ఒక గొప్ప ప్రణాళికతో ఎరుక నుండి యెరూషలేమునకు బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ఆయన గాడిద పిల్లను ఇప్పుకుని రమ్మని, ఇది ప్రభువు కావాలనంటే యజమానుడు కూడా మంచోడై ఉంటాడండి. దేవునికి స్తోత్రం. మారు మాట్లాడలేదంట. మారు మాట్లాడకుండా కూర్చుని నిద్రపోతున్నట్టుగా అలా నిద్రపోతున్నారండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవునికి స్తోత్రం చెప్తలేదు. హల్లెలూయా. నువ్వు నిద్రపోతున్న గాడిద పిల్లలాగా ఉన్నావని, నేను నిద్రపోతున్న గాడిద పిల్లలాగా ఉన్నానని ఆయన కట్లిప్పుకి తీసుకుని రండి అంటున్నాడు. మనం వింటున్నట్టుగానే ఆయన ఏమంటున్నాడు, అనంతమైన నా రాజ్యం, శాశ్వతమైన నా రాజ్యం, భౌతికమైన ఈ లోకంలో నువ్వు కట్టబడిపోయావు. నిన్ను కట్లు తెంచి కట్లు విప్పి విలువలేని నీపై నేను కూర్చుండి. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను తాకడానికి కానీ ముట్టడానికి కానీ ఎవరు ఇష్టపడరండోయ్. ఈ లోకం ఎలాంటిదో తెలుసా అండి? ఈ లోకం ఎలాంటిదో తెలుసా? హాస్పిటల్లో బెడ్ మీద ఉండవండి. మనల్ని హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అందరూ వచ్చేస్తారా? వస్తారు, తగినటువంటి వ్యాధి అయితే. కానీ వ్యాధి అయితే, కుదరని వ్యాధి అయితే విచిత్రం ఏంటంటే భర్త దగ్గరికి భార్య పోదు, భార్య దగ్గరికి మన చూపించింది కదండి కరుణ. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, నీ భార్య దగ్గరికి వెళ్ళావంటే ప్రార్థన చేస్తున్నానండి, వెళ్ళలేదు. ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుందండి భార్యను చూసి. కరుణ వచ్చింది కాబట్టి ఆ భార్య కరుణ తగ్గి ఇంటికి వస్తే అంటాడు ఈ మగపురుషుడు, మెస్సలు ఉన్నవాడు, నువ్వు లేకపోతే నాకేం ఊసిపోదు అంటాడు, నువ్వు లేకపోతే నేను జీవించలేదంటాడు. ఉట్టిది అని కరుణ రుజువు చేసేసింది. హల్లెలూయా. మీరు అలాంటి వారు కాదులేండి. కరుణ వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. కరుణ ఉన్నవారిని సంఘంలో తీసుకొచ్చి పాస్టర్ చేత ప్రార్థన చేయించారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకనే కరుణ వల్ల మన సంఘంలో ఏ ఒక్కరు కూడా లాస్ అవ్వలేదండి. దేవుడు దీవించిన గాక. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ గాడిద పిల్లని మత్తయి సువార్తలో మాత్రమే రాయబడి ఉన్నది. మిగతా పత్రికలలో, మిగతా సువార్తలలో గాడిద మాత్రమే ఎక్కినట్టుగా ఉన్నది. అయితే ఇక్కడ గాడిద పిల్ల శిష్యులు తోలుకొని వచ్చినప్పుడు యేసుప్రభు వారు యెరికో నుండి ఈయన ప్రయాణం కొనసాగించి యెరూషలేముకి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ నుండి? యెరికో ప్రాంతం నుండి యెరూషలేమునకు, దేవాలయమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నుండి? ఇదే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన చివరి ప్రయాణం. మీకు అర్థమవ్వకపోతే ఈరోజు మట్లాద్వారం అని వెళ్తే మన తీర్థంలో ఒక సిస్టర్ గారు చిన్న ఫ్లవర్ వాజులు కొని బ్యాగ్లో వేసేసుకుంటుంది. ఆవిడ నేను కుదిరి ఉండను కదా, ఈ అమ్మ చర్చికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చు కదంటే అప్పటికి మంచిగా అయిపోతాయంట. అప్పటికి మంచి అయిపోతాయంట. మరి ఏముంటాయి? చెడ్డవి ఉంటాయంట. సరిగానండి. మంచి దేవుడు, మంచి కాపురైన దేవుని యొద్దకు వెళ్ళకముందు మంచి అనుకుంటుంది, కానీ ఆయన లోకము, ఆయన రాజ్యము మంచి లోకము. దేవునికి స్తోత్రం. ఇక్కడ వేదన ఉంటుంది, శోధన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రోదన ఉంటుంది, అలమటించడం ఉంటుంది, అంగలార్చడం ఉంటుంది, కృంగిపోవటం ఉంటుంది, పడిపోవటం ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఎంత అలాంటి రాజ్యాన్ని మానవుడు తెలియకుండా కోల్పోతున్నాడు. ఇంకా కూంచాదరికి వెళ్ళాను, మెట్టుకూరు ఆరాధనకి వెళ్తాను, నేను కానీ వెళ్ళాను అనుకుంటారు కాక. మీరు అలాంటి వాళ్ళు కాదేనా? అసలు పాస్ట్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారండి? మన ఒక ఆవిడ నన్ను సీరియల్ చూడడం తప్పమంటే మీరు చూడరా అంది. మీకు ఎలా తెలుసండి? దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆవిడ అడిగిన దాంట్లో కూడా ఉపయోగం ఉంది, కానీ విడిచిపెట్టుకోలేని మాట అది. విడవడానికి ఇష్టం లేక ఆ సమయాన్ని మనల్ని ఇంటి నుంచి పంపేయడానికి ఏదో ఒకటి సంతోషమైన మాటో లేక బాధపడే మాటో మన మీద పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఆ ఇంటికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాలని. లేదంటే మన ఆత్మీయతకు చిన్న గాయం చేస్తారండి. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి మర్మలన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరమ తండ్రికి తెలుసు కాబట్టి యెరికో నుండి యెరూషలేముకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు ఆయన. ఎలాగనంటే గాడిద పిల్లను ఎక్కి. అయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఏర్పాటు చేయడం వల్ల శిష్యుల బృందం అంతా కూడా ఈయన గాడిద మీద ఎక్కినప్పుడు ఇశ్రాయేలీల పక్షమున ఇశ్రాయేలీయుల రాజు ప్రభువు స్తుతించబడును గాక అని వారి స్తుతి సంకీర్తనాదాలతో యూదుల రాజుగా ఉన్నవాడు, లేకపోతే మన కోసం ప్రాణం పెట్టడానికి బలియాగంగా చేయనున్నవాడు ప్రభువు, ఇశ్రాయేలీల ప్రజలు స్తుతించబడుతున్న ప్రభువు స్తుతింపబడిన గాకని ఓసన్న జయము జయమని కేకలు వేస్తూ ఉన్నారంట. ఈ కేకలు వేసే సమయంలో విన్న ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గాడిద ఎక్కి వస్తుంటే ఆ గాడిద ముందు బట్టలు పరుస్తున్నారంట. ఏం పరుస్తున్నారట? బట్టలు పరుస్తున్నారంట. కట్టబడిన గాడిదను ఏ ఒక్కరు విడిపించలేరండి. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగం, ఆ గాడిద దేనికి సాదృశ్యం అంటే నా జీవితమునకు సాదృశ్యము, మానవ జీవితానికి సాదృశ్యము. అవును, ఆయన యొక్క రాజ్యమును చేరకుండా, ఆయన యొక్క రాజ్యమును మనం ప్రవేశించకుండా భౌతికమైన ఈ లోకములో అనేకమైనటువంటి భారములు మనల్ని కట్టివేస్తున్నాయండి. వ్యాధి రూపముగా, శ్రమల రూపంగా, వ్యాపారం రూపముగా, ధనము రూపముగా, అనేకమైనటువంటి బలహీనతల రూపముగా మానవుడిని కట్టివేస్తుంది. మరి అట్లని సంఖ్యలను తెంచగలిగినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఎవరంటే దాన్ని నిప్పుటకు తెంచుటకు సమర్థత కలిగిన దేవుడు ఎవరంటే ఈరోజు మనం ఆరాధన చేస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆయనతో విప్పబడి ఉన్నారో, ఎవరైతే ఆయనతో సంఖ్యలు తెంచుకుని ఉన్నారో వారి జీవితమునకు విలువ వస్తుందండి. విలువలేనటువంటి ఆ గాడిదలు కట్టబడి ఉన్నాయి. విప్పబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాడిద కావాలనికి ఆ గాడిదని ప్రేమించే గాడిది పైన ఎక్కు కూర్చున్నారంట. ఎక్కు కూర్చుండగానే చూడండి, ఆ గాడిద వారి గ్రామంలోకి వస్తుందని తెలిసి ఆ గాడిద వారు ఎక్కువ వస్తున్నటువంటి యేసుప్రభువాన్ని చూసి వెనువెంటనే ప్రజలందరూ, జనులందరూ బట్టలు పరిచి ఓసన్న నీకు జయము జయమని కేకలేస్తున్నారంట. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. గాడిద శపించబడినది. గాడిదని ప్రేమించేవారు ఎవరైనా ఉంటారండి? ఇష్టపడి ఏ జంతువుని మేపుకుంటారు? మానవుడు మేపుకోవాలి లేకపోతే పెంచుకోవాలంటే ఏదో స్వార్థం ఉంటుందండి.
కుక్కను పెంచితే ఇంటికి కాపలని ఉంటారు, అంతేకాని కుక్క మీద ప్రేమ కాదు. మనం లేనప్పుడు మన ఇంటికి ఎవరు కూడా ఏ రత్నమాలమ్మ గారు సూర్యకాంతం గారు రాకూడదని, అంతేనండి. లేక జంతువు సాధు జంతువులను ప్రేమించాలని ఎవరైనా చరచర ఆస్తులు కూడబెట్టుకుని వాటిని పెంచుతారా? పెంచరండి. మరి అలా పెంచుకున్న వారు ఉన్నారంటారు ఆనందం కొరకు. వారికి ఆనందం ఏమిటి? ఆనందం అంటే ఆ జంతువుని చిలకనో పావురమునో కుక్కనో కుందేలునో, అర్థమవుతుందా, పెంచుకుంటుంటారు. రత్నమాలంగా తీసుకెళ్ళారు మమ్మల్ని కాకినాడ. 22 సంవత్సరాలు అవుతుందంటండి. వారు ఏది చేపలను పెంచుతారు కదా, తొట్టినే ఉంటారు ఇంగ్లీష్లో చెప్పండి. 4 ఇడ్లీ తింటే ఏమన్నా 2 ఇడ్లీ తింటే వాయిస్ వస్తుంది అంట. ఏంటి నాకు ఇది వచ్చి ఇంగ్లీష్, దేవునికి స్తోత్రం కలిని గాక. గాజునే ఏమంటారు ఇంగ్లీష్లో? గ్లాస్. తొట్టినే ఉంటారు మనకి తెల్ల, దేవునికి స్తోత్రం కలిని గాక. గాజు తొట్లో పెంచుతున్నారంట. 20 సంవత్సరాల నుంచి ఆ చిన్న చిన్న సొరచేపలు లాంటివి చాలా చక్కగా. అంత మాత్రమే కాదు, ఇలా అవి కానీ చూస్తారేమో, దేవునికి స్తోత్రం, మరలా రానివారు నన్ను. కుందేలకు ఒక గది, ఏసీ గది. కుందేలుకి వారు హ్యాపీ, అర్థమవుతుందా? ఆ కుందేలుకి. అలాగనే టార్టాయిస్ అంటే సూర్యకాంతం గారికి ఇంగ్లీష్ వచ్చింది, డిగ్రీ చదివిన పిల్లలు వెళ్తున్నారు ఇక్కడ. ఏం చదవమంటే ఏ టెక్ అంటుంది, లేకపోతే బీటెక్ అంటుంది. ఏ టెక్ అయితే ఎందుకు అడిగినప్పుడు అన్నీ సమాధానం చెప్పాలి, అప్పుడే జాబులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనసులో మనోధైర్యంలో పిరికితనం ఉంటే జాబుకు పనికిరారు. వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి ఆన్సర్ చేసేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వీడు పని చేయకపోయినా, తెలిసినా తెలియకపోయినా ఎదుటివాడిని కమెంటింగ్ చేసి వీడు చెప్తాడని టీచర్స్గా జాబ్స్ వస్తాయి. హల్లెలూయా. కాబట్టి వారు 3 రకాలైనటువంటి జంతు ప్రేమికులు అన్నమాట. చేపలు, జంతువులు, తాబేలు. అర్థమవుతుందండి? మీరు చక్కగా పెంచుతూ ఉంటారు. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారి కోసం ఒకరు చక్కగా ఉంటారట. అందుకని కొంతమంది, ఎవరైనా సరే, కొంతమంది కాదు, ఈ వాక్యం వింటున్నా నీవైనా సరే, ఏదో ఒక ప్రేమ కలిగి పెంచుతున్నావు తప్ప నిజంగా దేని హృదయంతో, సహృదయంతో దీనిని నేను పెట్టాలన్నవారు ఎవరు లేరు. అలా పెట్టినవారు ఎవరో తెలిసిన తిన్నప్పుడు వచ్చి కుక్కకు ముద్దేసిన వాళ్ళు, దేవునికి స్తోత్రం. అది కూడా అనుకుంటుంది, ఆ సమయానికి వస్తుంది, అక్కడి నుంచి పోద్ది. అలాగా ధర్మశాస్త్ర ప్రకారముగా ఈ గాడిదను ఎవరూ పెంచుకోరండి. పెంచుకుంటే మన పూర్వకాలంలో ఒకరు పెంచుకుండేవారు. అదన్న వారు బట్టలు మోయడానికి, బైరమూర్తి గారు. అదో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే దూర ప్రాంతంలో లేక ప్రయాణం చేయవారు పూర్వీకులు అప్పుడు రాజులు కానీ భారువు మోయడానికి మాత్రమే ఉపయోగించారు. ఏదైనా హీనమైనటువంటి పనికి ఉపయోగించేవారు, కానీ బలమైన ప్రగల్భాలు లేకపోతే ప్రశంసలు వచ్చే పనికి ఉపయోగించలేనట్టుగా ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఎక్కడికైనా ఒక దేశానికి రాయబారానికి పంపాలనగా సమాధానమునకు కూడా గాడిద మీద ఎక్కి పంపువారటండి. అంటే గాడిది సమాధానమునకు సూచనగా ఉంది. అందుకనేమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా శాంతిని నీకు అనుగ్రహిస్తానని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా గాడిద మీద యెరూషలేము వెళుతూ ఉన్నాడు, సమాధానముగా సూచనగా. దేవునికి స్తోత్రం. విలువలేనటువంటి ఆ గాడిదకి యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఎక్కి వెళుతూ ఉన్నారో ఆ గాడిద ముందు ఏం పరుస్తున్నారట? బట్టలు పరుస్తున్నారు. అవును, విలువలేని మన జీవితాలలో యేసుని నమ్ముకున్న తర్వాతనే విలువ వస్తుందండి. యేసుని అంగీకరించిన తర్వాతే విలువ వస్తుంది. దేవుని యందు నిలబడినప్పుడే, దేవుని భారం మోస్తున్నప్పుడే మన జీవితాలలో ఘనమైన కార్యములు, గొప్పమైన కార్యములు, విలువ తెచ్చే కార్యాలు మనం పొందుకోగలం. హల్లెలూయా. జక్క జీవితంలో చూడండి, విలువలేని జీవితము, ధనం ఉంది, సంపద ఉంది, అధికారం, ఉద్యోగం ఉంది, కానీ తన జనులలో, సొంత జనుల్లో విలువ లేదు జక్కయ్యకి. కానీ యేసయ్యని చేర్చుకున్నాడు, విలువలేని ఆ జీవితానికి గొప్ప విలువ వచ్చింది. అటువంటి విలువ నీకు, నీ కుటుంబాలకు ప్రభు కలుగు చేయను గాక. చెప్పలు కొడతాం, దేవునికి స్తోత్రం. ఒకవేళ నా జీవితము విలువైన, నా జీవితంలో విలువ లేదని రోధిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, నా జీవితం ఇలాగైపోయిందని దుఃఖంలో ఉన్నావేమో, నా ప్రియ కుమారుడా,
నా ప్రియ కుమార్తె, లేక నా కుటుంబం ఇలాగైపోతుంది ఏంటి, నా బిడ్డల జీవితం ఇలాగైపోతుందని నువ్వు ఏడుస్తున్నావేమో, రాత్రికాల సమయంలో ప్రభువు తట్టు ప్రార్థన చేస్తున్నావేమో. కనుకనే దేవుడు ఈరోజు షూటిగా విలువలేని నీ జీవితానికి విలువిచ్చిన దేవుడు నేనున్నాను కదా, నా యొద్దకు రా, నా శాంతిని నీకు అనుగ్రహిస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. సమాధానం పోగొట్టుకున్నావేమో, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నావేమో, తల్లిదండ్రులను పోగొట్టుకున్నావేమో, అన్నదమ్ములకు దూరం అయిపోయావేమో, ఆస్తిపాస్తులకు అనేకమైనటువంటి నీ అన్నదమ్ములే నీకు అన్యాయం చేస్తారేమో. ఈ వాక్యం వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? కట్టబడిన నీ జీవితాన్ని విప్పగలిగిన దేవుడును నేనే, బంధింపబడిన జీవితాన్ని బంధకాలను తెంచగలిగిన దేవుడు నేనేనని ఆయన శిష్యులతో ఆ గాడిదని విప్పి ఆ గాడిద మీద ఎక్కి ఆ యెరూషలేము ప్రయాణమై వెళ్తున్నాడండి. దేవునికి స్తోత్రం. యెరికో నుండి ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేము పట్టణం వెళ్తున్నాడండి. ఈ యెరూషలేము మధ్యలో చిన్న జంట నగరాలు ఉన్నాయంట. ఒకటి బెతనియా, రెండు బెత్లెహేము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కళ్ళు తెరిచిన ఆంగి చూడండి. యేసుప్రభు వారు గాడిద ఎక్కినట్టు కనపడుతుందా? కనపడుతుందా? కనపడకపోతే బాగా కళ్ళు అర్థండి. దేవునికి స్తోత్రం కలిగి కాక. అదిగో మీ పక్క నుంచి వెళ్తున్నాడు మహారాజు. దేవునికి స్తోత్రం. కనుక ఈ బెతనియా, బెత్లెహేమే ఆ పట్టణంలో యెరూషలేముకి వెళ్ళే ముందు తలుగుతుంటాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు చివరి ప్రయాణం చేసి ఆ గాడిద పిల్లని ఎక్కినప్పుడు అక్కడ ఒలివ కొండ ఉండే ప్రదేశం కూడా అదేనండి. ఎక్కడ? ఆ ఒలివ కొండ ఉన్నటువంటి ఆ ప్రదేశం కూడా. ఆ ఒలివ కొండ దాటుకుంటూ వెళుతూ ఉన్నాడంట. దాటుకుండా వెళ్తున్నప్పుడు చూడండి, ఈ మట్టలాదివారమును యోహాను సువార్తలో మనం చదివితే అక్కడ పండగ అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? పండగ. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దినాన్ని మట్టలాదివారము పండగ అంటారు అనమాట. ఈరోజు పండగ అని వచ్చామన్న వారు ఎంతమంది? ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో కూడా పండగగా ఉందో లేక దండగగా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. పండగేనండి, పండగే. పండగకి ఎలా వస్తారు? యేసు ప్రభు వారు యెరూషలేముకు వస్తున్నారని యెరూషలేము నుండి కూడా శాస్త్రులు, పరిసయ్యులు అన్నవారు హేళన చేయడానికి, తిరస్కరించడానికి వచ్చినాను యెరూషలేము ప్రజలు కూడా యేసు ప్రభుకి ఎదురొచ్చి హోసన్నా జయం జయం అంటున్నారంట. వారి చేతులు ఏమున్నాయి? మట్టలు ఉన్నాయంట. మన చేతులు ఏముంది తెచ్చాం ఈరోజు? ఏం చూపు దేవుడు కానికే చూసుకుంటాం. దేవుని ఆరాధనకి వెళ్ళే ముందు కానికి ఎంత వెయ్యాలా, ఎంత వెయ్యాలా అది మార్చుకుని బైబిల్ పెట్టుకుంటామండి. అయిపోయి దేవునికి స్తోత్రం కలిగి కాక. నేనైతే అంటాను, నువ్వు వేసే కానికన్నా, నీ వచ్చే సమయం కన్నా నీ గుండెల నిండా యేసు ప్రభువారు నిండి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్రాంతి దినం. నేను నా ప్రభు సన్నిధానములో ఉత్సాహముగా, ఉల్లాసముగా ఆరాధించబడాలి. నా ప్రభువుని మహిమపరచాలని గుండెల నిండా ఎవరు ఉండాలి? ఆమేన్. అదే గొప్ప కానుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప కానుక మనకుంటే గుప్పులను ధారాళంగా ఇప్పుతాం. లేదంటే అవన పిల్లలు పాడుతుంటారు కదా, పదే పదే నిన్నే చూడగా అపదే అపదే. అది సగం చిరిగిపోయింది, సగం నలిగిపోయింది, సగం. మన మల్లేశ్వరం గారికి ఆశ పుట్టిందంట, కానుకలు లెక్కెట్టమ్మని ఇచ్చిన ఏంటంటే అన్నీ చిరిగిపోయినాయి అంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు వారిని దీవించిన గాక. అయినా ఒక్క బిడ్డతో దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. ఆయన విడువడు, మంచి దేవుడు అండి. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా? ఎంత మంచి దేవుడో తెలుసా? విలువలేని నా జీవితంలో విలువనిచ్చిన దేవుడు. అయిన వారు, ఉన్నవారు అందరూ కూడా నిన్ను విడిచినప్పుడు నేనున్నాను నా కుమార్తె, నా యొద్దకు రా అని పిలిచినటువంటి నమ్మకమైన దేవుడు. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యెరూషలేము గాడిద మీద ఎక్కి ఆయన ఊరేగించుకుంటూ వెళ్తున్నాడంట. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే వాక్యములు మీకు చూపించడం లేదు, కానీ నేను త్వరగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఆయన గాడిద ఎక్కి వెళ్ళినప్పుడు శిష్యులు
ఆయన గాడిద ముందు వేరొక బృందము, యెరూషలేము నుంచి వచ్చినటువంటి వారు కూడా అందరూ కూడా ఓసన్న అనుచు అందరూ కూడా జయము జయము, రాజుల రాజుకు జయము జయమని అందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారట. అయితే ఆ గుంపులో చిన్న పిల్లలు కూడా దేవుడిని ఏం చేస్తున్నారంట? ఈరోజు చూడండి, ఆదివారం అనగానే చిన్నపిల్లలకు ఉంటుంది ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క అర్థమవుతుంది. మట్టల ద్వారాన్ని మరొక పేరు చిన్నపిల్లల పండగ అని కూడా అనొచ్చు. ఏ పండగ? చిన్నపిల్లలు తెచ్చారు, కానీ పెద్దవారు ఒక్కరైనా మట్టలు తెచ్చారా ప్రసాద్ బాబు? పంపించిన నువ్వు కూడా చిన్నపిల్లలతోటైతే పంపావు తప్ప, నేను నా ప్రభు సిలువ ఎలాగ మోయలేమండి, సిలువ యాగం ఎలాగే పొందలేము. కానీ ఈరోజైనా ఒక్క మట్ట నీ వాకిటిలో పిచ్చి మొక్కలు మొలిసినాయని, లేకపోతే నీ పక్కన ఏదైనా ఉంటే అంత శుభ్రం చేసుకుంటామో, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆపేనా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందండి? దేవుని నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నా పాప అపరాధముల కోసము కల్వరి సిలువపై మరణించాడు, అంత భారం మోస్తాడు ఆయన. మరి మనం ఎందుకు మోయకపోవాలి? మనం ఎందుకు మోయకపోవాలి? మనం ఎందుకు మోయకపోవాలి చెప్పండి. అందుకనే యేసుప్రభు వారు శాస్త్రులు అనబడిన వారికి, పరిచయులు అనబడిన వారికి, సద్దుకాయలు అనబడిన వారికి జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు స్తుతిస్తున్నారట. అయితే వీళ్ళు అంటున్నారంట, 3 గుంపులు వాళ్ళు వెళ్ళి, ప్రభువా ఆ చిన్నపిల్లలను మౌనంగా ఉండమని అంటున్నారంట. ఎవరు? శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు అని. ఈరోజు నాడు మన ఇంట్లో కూడా ఉంటారండి. ఇంక నీకు చర్చే. ఈ 40 రోజులు ఉపవాసము, 40 రోజులు వెళ్ళిపోవాలా? మరి నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుడే కనుక. నీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ దేవుడే కనుక ఇవ్వకపోతే. నీ గృహాలు ఎలా విస్తరింపబడుతున్నాయి? ఆ దేవుడే కనుక ఇవ్వకపోతే. నీ ప్రయాణాలు ఎలా సాగుతున్నాయి? ఆ దేవుని యొక్క కృపలేనిదే. మానవుడు ఏమి గమనించడండి, కట్టబడిపోతాడు. అందుకని యేసుప్రభు కట్టిన గాడిదని తీసుకురండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే విప్పబడినటువంటి గాడిద పిల్లగా యేసుప్రభు వారి యొక్క భారమును మోయదలుచున్నారో, మోయడానికి ఇష్టపడతారో, వారి జీవితం అంచెలంచెలుగా 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 సకల జనుల మధ్య, సకల ప్రజల మధ్య, జనాంగం మధ్య నువ్వు దీవించబడిన కుమార్తెగానే ఉంటావు. దేవుడు అటు కృప కలుగు చేయను గాక. దేవునికి స్తోత్రం. అడ్డులు, ఆటంకాలు, ఇబ్బందులు ఎన్నో పెడుతూ ఉంటారండి. కానీ చిన్నపిల్లలు స్తుతిస్తుంటే సద్దుకాయలు, పరిచయాలు అనబడిన వారు అంటూ ఉన్నారంట, ఓ ప్రభువా ఆ పిల్లలను మౌనంగా ఉండమాను, నీ శిష్యులను మౌనంగా ఉండమాను. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాకంటే శాతానుడు ఏం చేస్తారో తెలుసా? నువ్వు సప్పదురోయ్ నువ్వు చెప్పితే కనుక దేవునికి స్తోత్రం, నీ నోటితో చేసింది దీవెనగా వచ్చేస్తుందని, లేకపోతే అలా చూస్తా బొమ్మలాగా ఉండిపోతాం అంతే. దేవునికి స్తోత్రం. నోరు పెగలనివ్వదు, అన్నివ్వదు. చూడండి, మళ్ళీ ట్రై చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ పక్కన ఎక్కువ సౌండ్ వస్తుంది, ఎలిగారు ఓడిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఒక్కడ చాలు మాకు దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకనే దీర్ఘాశ ఇచ్చాడు. ఆయన కోసం ప్రార్థన చేయండి. ఉదయం ప్రార్థన చేస్తుంటే సండే స్కూల్ టీచర్గా పెట్టమంటున్నాడు ఆయన్ని, చిన్న కుర్రోడిని. రేపు ఆదివారం నుంచి ఆయన 8 గంటలకి ఇక్కడికి వస్తాడు, సండే స్కూల్ టీచర్ సహకారిగా. ఏమో ప్రభు పిల్లవాడిగా చూడాలనుకుంటున్నాడేమో, ప్రార్థన చేస్తున్నాడేమో. ప్రభువా నా జీవితంలో నేను సరిగా నీకు ఉపయోగపడలేకపోయానేమో, సరి అయిన నా బలం నీకు ఇవ్వలేకపోయానేమో, నీ పాదాల చెంత కూర్చోవాలని ఆశ కలిగి అడుగుతున్నాడేమో. అందుకనే దేవుడు అధికారం అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. చంటి పిల్లలు అంటూ ఉన్నారంట, మీరు మౌనంగా ఉండమంటే యేసుప్రభు వారు చక్కని సమాధానం ఇస్తున్నాడంట. నా వంక చూడండి. ఈ పిల్లలు, ఈ శిష్యులు మీరు నన్ను స్తుతించకపోతే ఈ నేలను ఉన్న రాళ్ళు నన్ను స్తుతిస్తాయన్నాడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీవు నేను ఒకవేళ దేవుడిని ఆరాధన చేయకపోతే నేనైతే అంటాను, సృష్టించిన సకల సృష్టి దేవుని ఆరాధన చేస్తున్నాయి. మనుషుడు మోయలేకపోయాడు ప్రభువుని.
కానీ కల్వరి సిలువ కొయ్యి మోసిందని దేవునికి స్తోత్రం. ఒక చెట్టు తన రూపాన్ని సిలువాకారముగా మార్చుకుంది, ఒక గాడిద మోస్తుంది. మనమే దేవుని యొక్క విషయంలో మొయ్యలేక అనేకమైన షాకుబాకులు తప్పించుకుని మనము ప్రభు యొక్క రాజ్యాన్ని నుండి తప్పిపోతున్న మానవుడికి తెలియని లేదు. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని జనగమా, ఈ మట్టల ఆదివారమును చంటి పిల్లల చిన్నపిల్లల పండుగ అని కూడా అంటారు. దేవునికి స్తోత్రం. నేనైతే అంటాను అంత మాత్రమే కాదు, ఇది వేరొక పండుగ అని కూడా నేను చెప్తాను. ఎందుకనంటే యెరూషలేములో ఉన్న ప్రజలు స్తుతిస్తున్నారు, యెరికో నుండి వచ్చిన ప్రజలు స్తుతిస్తున్నారు, బెతానియా ప్రజలు స్తుతిస్తున్నారు, బెత్లెహేం ప్రజలు స్తుతిస్తున్నారు, ఆ ఒలీవ కొండ ప్రాంతంలో ఉన్న సకల జనులు కూడా. అనగా పరిశుద్ధాత్మ దేవుడు అందరి నోట పలికించినటువంటి పండుగని కూడా నేను చెప్తాను. సకల జనులు చూడండి, ఇందాక సహోదరి చదివింది 8వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. చంటి పిల్లల చేత స్తుతింపబడుతున్న ఆశ్రయదుర్గముగా నేను ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ పండగనే పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ పురుకొల్పి ఏక మనసుతో దేవునికి స్తోత్రగానం చేసే పండగ. ఒకసారి చెబుదాం, హల్లెలూయా. అందరి చేత కూడా అంత ఘనమైనటువంటి పండగ ఇది. తండ్రిని గణపరిచే పండుగ, కుమారుడిని క్రీస్తును గణపరిచే పండుగ. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన ఆవరించున్నటువంటి పండుగను కూడా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. 3వ విషయంలో కూడా చెప్పొచ్చు. శిష్యులు కూడా ఆ మట్టలను, ఖర్జూర మట్టలను బట్టి దేవుడిని ఏమంటున్నారు? ఈ ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యమే తెలుసండి? ఖర్జూరపు మట్టనండి. ఖర్జూరపు మట్ట అనేది ఇదేం చెట్టు అండి? తెలియని చెట్టు తెచ్చి నా తలకాయ దగ్గర పెట్టారా? మీ ఎవ్వరికి తెలదు, పాస్టర్ గారికి తప్ప. హల్లెలూయా. ఎవరై చెప్పారు? క్వార్టర్స్ మొక్క. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అక్క ఈత మొక్క అంటుంది, ఈత చెట్టు అంటే అది మాకు తెలీదా? ఈత మట్టలో ఆడుకుని వచ్చాం మేము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏదేమైనా ఆకారం అలా ఉంది కాబట్టి చక్కగా పుష్పాలు అయితే సువాసన వస్తాయని బాల్స్ పెట్టారు. తెచ్చిన బిడ్డలు దేవుడు దీవించిన గాక. మళ్ళీ బాల్స్ కూడా రకరకాలు, ఎన్ని రకరకాలు. యెరూషలేము ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడి పిల్లల చేత, సకల జనుల చేత, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామస్తుల చేత దేవుని నామాన్ని స్తుతించుకుని కొనియాడబడుతున్నటువంటి పండగ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఒప్పింప చేసిన పండగని కూడా మనం చెప్పచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక ఇంకొక పండుగ ఏంటంటే, శిష్యులు ఆత్మానుసారముగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో శిష్యులు ప్రార్థనలో ఏకీవించారు, లేక ప్రసంగంలో పాల్గొన్నారు తప్ప శిష్యులు ఆరాధన చేస్తున్నట్టు లేక పాలు పంపులు పంచుకున్నట్టు ఎక్కడ మనము చూసి ఉండలేదు. ఉంటారనుకోండి, చదవలేదు. కానీ ఇక్కడ మనం చదివితే అనేకమైనటువంటి శిష్యులు కూడా ఖర్జూరపు మట్టలు, ఈ ఖర్జూరపు మట్టలే ఎందుకు ఉపయోగించాడనంటే ఇవి మన భౌతికమైన లోకంలో గుచ్చుకుంటాయని మనకు అర్థం. కానీ ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు జయానికి సాంకేతికం అంట. దేవునికి స్తోత్రం. జయము. యూదుల రాజు కల్వరి సిలువపై మెస్సయ్యగా వచ్చినటువంటి దేవుడు మరణం ద్వారా సకల మానవాళికి కూడా విడుదలనే జయం ఉంది. ఏంటా జయం అంటే, ప్రతి పాప అపరాధముల నుండి మనల్ని విడిపింపగలిగిన దేవుడు ఎవరో ఆయనేనండి. దేవునికి స్తోత్రం. ఇంకే ఒక్కరూ లేరండి. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. ఉన్నారని అనుకుని బ్రతుకుతున్నారు చాలామంది. వాళ్ళ భ్రమ తప్ప వారు ఏ ఒక్కరు కూడా వచ్చి చేయి పట్టుకుని మనల్ని లేవనెత్తరు. నేను విడువక ఎడబాయిక ప్రేమించే చేయి పట్టుకుని నడిపించేవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు అని నేను ఖచ్చితంగా నా అనుభవం ద్వారా చెప్పగలను. మరణ పడక మీద నేను పడి ఉన్నప్పుడు ప్రభువే మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు. నిజము నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. అక్కడున్న బిడ్డలు డాక్టర్లకు ఫోన్ చేస్తూ ఉన్నారు, మా పాస్టర్ గారికి మంచి వైద్యం అందించండి అని. మీరందరూ కన్నీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ, మా సేవకుడు ఆరోగ్యం విడుదల కలగాలని.
కానీ పాస్టమ్ గారు నేను ఒకేసారి ఒక దర్శనం చూస్తాం. ఏంటనంటే ఈ సన్నిధి నుంచి ప్రభువు మేము పడి ఉన్న చోటకి నడిచొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీ సంఘ ప్రార్థన ద్వారా, నీ బిడ్డల ప్రయాస ద్వారా మీరు నాకు కావాలని మా ఇరువురి చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. తెలియని బలం, తెలియని బలం, బలహీనత కలిగిన నా దేహం అంతా పరిశుద్ధాత్మ అభిషేకము ఆవరణ చూస్తున్నాను. వెంటనే లేచి నిలిచి శృంగారం అనే దేవాలయం దగ్గర పడి ఉన్న కుంటివాడు ప్రభువుని ఎలా వెంబడించాడో ఆ సాయంకాలానికి ఇంటికి నడిచి వచ్చేసాను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ఆరాధన చేస్తున్న దేవుడు మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు అంటే నువ్వెంత శ్రమలో కూరుకున్నా వెంటనే పైకి లేవనెత్తగలిగిన దేవుడు. అందుకనే శిష్యులందరూ కూడా హోసన్నా హోసన్నా అని ఆరాధన చేస్తూ మైమరిచిపోయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములోకి ఎక్కడికి వెళ్ళాడు? బెతానియా, బెత్లెహేముగా యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఆలయంలోకి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఆలయంలోకి వెళ్ళాడట. దేవుని ఆలయం చూడండి, దేవుని ఆలయము అప్పటికి ఎలాగుంది? వ్యాపార కేంద్రంగా మారిపోయిందంట. నా వంక చూడండి ఒకసారి, పక్క వారిని చూద్దాం, పక్కనున్న వారిని, మెలకున్న వారిని అడుగుదాం. అడగండి అమ్మా, ఒకరినొకరిని పక్కన చూసుకోండి. హల్లెలూయా. మరి నాకు ఈ స్తంభాలు షార్ట్ కదా. ఇదే యేసుప్రభు యొక్క బాధ. ఎవరు ఎక్కలేనటువంటి గాడిదని ఎచ్చుకుని ఆ గాడిద మీద వెళ్తున్నాడంటే దేహము దేవుని ఆలయం. ఈ ఆలయాలన్నీ కూడా శుద్ధీకరింపబడినటువంటి స్థితిలో మనం ఉన్నామనుకుంటున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం అనుకుంటున్నాం, పరమాత్ముడైన దేవునికి ఆరాధన చేస్తున్నాను అనుకుంటున్నాం. కానీ తెలియని రీతిలో మానవ హృదయము అనేకమైనటువంటి విషయాల్లో పడిపోతుంది. అందుకనే ఇర్మియా భక్తుడు అంటే హృదయము మోసకరమైందండి. దేవునికి స్తోత్రం. ఎంత మోసకరమైందో తెలుసా అండి? ఇప్పుడు వాక్యం ఎంత ఖచ్చితంగా ఖండితంగా చెప్పినా వినకుండా నిన్ను నిద్రావస్థలోకి తీసుకెళ్ళగలదు. వినకుండా అప్పుడే ఇంటికి మన ఆలోచనలు పంపించగలదు. ఏదో ఒక బాధ్యతను గుర్తు చేయగలదు. ఇంకొక విషయం నా వంక చూడండి, పాస్టర్ గారు ముగించేస్తే ఇంటికి వెళ్ళిపోతాను అనగలుగుతాం. చప్పలు కొడదాం. వెళ్ళిపోవడానికి కొడతారు, మరి వెళ్ళిపోవడానికి కొడతారండి. ఇది మీరు మంచివారండి. వెనకాల ఆవిడ ముందు మీరు దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఆనంద సమయంలో ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆలయము పాడైపోయింది. ఈరోజు మానవ ఆలయములన్నీ పాడైపోయినాయండి. ఆ ఆలయము దేవుని యొక్క పరిశుద్ధ పట్టణములో నేను ఒక ఆలయముగా, దేవుని దూతల చేతే పరిచర్య చేసే ఆలయముగా ఆయన నిలబెట్టాలనుకుంటే ఈ మానవ దేహము అనగా దేవుని ఆలయం అనబడి పిలుస్తున్న ఈ ఆలయములు పాడైపోయినాయండి చాలామందికి. అందుకనే ఆ ఆలయంలో ఏమి ఉన్నాయంట? దొంగల గుహగా మార్చేశారట, క్రయ విక్రమములు చేస్తున్నారట, వ్యాపారాలు చేస్తూ ఉన్నారట. దేనిని గువ్వలను అమ్మేస్తారు, గొర్రెలను కూడా అమ్మేస్తారు. మన చేతికి దొరికితే పక్కలో ఉన్న పశువులను కూడా అమ్మేస్తున్నారండి. అమ్మతలేదు ఇప్పుడు. మన పరంపేటలో ఒక ఆయన గేదె పోయిందని ఫోన్ చేశాడు నాకు. ఏమయ్యానంటే గేదె పోయిందండి అన్నారట. దొరికితే చూడండి పక్కన ఉందంటే 15,000 రూపాయలకి అమ్మేసుకున్నాడంట పక్క ఆయనే. ఎవరి గేదెని? యారా అంటే నాకు డబ్బులు లేవు, నేను అప్పటికి తేవలేదు అన్నాడండి. మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పోనీ గేదె పాలు మా బిడ్డకు బాగోలేదు, నాకు బాగోలేదు, గేదె పాలు అడిగితే ఏమన్నావు అంటే ఒక అందంగా ఉండు. నువ్వు నాకు అప్పు 15,000 అడిగితే ఇవ్వలేదు కాబట్టి నీ గేదెని ఏం చేశాను? ఎవరితో చెప్పుకుంటే చెప్పుకో, డబ్బులు నాకు ఉన్నప్పుడు ఇస్తాను, ఎవరితోడని చెప్పుకుంటే మొత్తానికి నాకు తెలదంటాను అన్నాడంట. లేరనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేహము పాడైపోయింది. మానవ దేహం అత్యాశలు, అపరిమితముగా పరిగెట్టడం వల్ల వ్యాధులు, బాధలు, శోధన, దుఃఖము
నిరుత్సాహము. అయితే దీనిని బాగు చేయగలిగిన సమర్థుడు ఎవరంటే అందరం చెప్దాం యేసయ్య. దేవునికి స్తోత్రం. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, లోకాన నిజ దేవుడు. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. భేదాలే మానేయాలి, వాదాలే వదిలేయాలి. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన్ నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. మనమంతా చేసిన పాపము కోసం తన సొంత ప్రాణమునే అర్పించాడు. మనమంతా చేసిన పాపము కోసం తన సొంత ప్రాణమునే అర్పించాడు. మృత్యుంజయుడై తిరిగి లేచెను, మరణించిన వారి నెల్ల మరలా లేపెను. మృత్యుంజయుడై తిరిగి లేచెను, మరణించిన వారి నెల్ల మరలా లేపెను. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన దేవుడు. యేసయ్య అందరికీ ఉపకారి, లోకమంతా ఏకమై పూజించాలి. యేసయ్య అందరికీ ఉపకారి, ఈ లోకమంతా ఏకమై పూజించాలి. రెండవసారి రానయ్యున్నాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చెను. అందరూ పడదాం. రెండవసారి రానయ్యున్నాడు, సిద్ధముగా ఉండమని సెలవిచ్చెను. యేసయ్య మన యేసయ్య, యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. అందరం చెప్పబడదాం. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. యేసయ్య 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 నా యేసయ్య, యేసయ్య 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 మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. యేసయ్య మన దేవుడు, ఈ లోకాన నిజ దేవుడు. ఎంతకాలం యేసు వైపు తిరగకుందువు, నీవెంతకాలం లోకంతో స్నేహం చేస్తావు. ఎంతకాలం యేసు వైపు చూడకుందువు, నువ్వెంతకాలం లోకంతో స్నేహం చేస్తావు. మోక్ష మార్గము చేరకుందువా, నిత్య నరకము అనుభవింతువా. అందరము. మోక్ష మార్గము చేరకుందువా, నిత్య నరకము అనుభవింతువా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆ దేవాలయమును శుద్ధి చేయడానికి గల సాదృశ్యం ఏంటో తెలుసా? ఈ లోకములో ఎందరో ఈ మానవ దేహాన్ని డబ్బిచ్చి కొని పాడు చేసుకుంటున్నారండి. వ్యభిచారముగా, త్రాగుడు అనే బానిసత్వములో, అనేక రకరకములైనటువంటి వ్యసనాక్రాంతులతో మరి దేహాన్ని శుద్ధి చేయాలంటే మానవుడి వల్ల, ఎవరి వల్ల కానీ, మరి ఎవరి వల్ల అంటే నీవు నేను ఆరాధన చేస్తున్నా ఆయన ద్వారానే. కనుక నా యెరూషలేము దేవాలయమును శుద్ధీకరణ చేసిన పండగ ఈరోజు నిన్ను నన్ను ఆయన కల్వరి శిలువ రక్తంలో శుద్ధి చేసుకుని
పరిశుద్ధుని గుంపులో చేర్చిన పండగ దినము నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కనుకనే ప్రతి క్రైస్తవుడు ఈ దినమును ఆచరించాలి, కానీ ఆచరణలో లేదనటము తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను. నీ దేహము నా దేహము ఆ మోక్ష మార్గానికి లేకుంటే చిన్న శ్రమ మనం సహించగలమండి? చిన్న శ్రమ, చిన్న ఇబ్బంది. ఈ లోకంలో అందరూ అన్నిటినీ షేర్ చేసుకుంటారు. చూడండి, ధనము లేదయ్యా అప్పుల పాలైపోయినంటే 1,00,000 రూపాయలు మనకు సహాయం చేసే ఆత్మీయులు ఉన్నారు. 1,00,000 కాదు, 10 లక్షలు, అవసరమైతే కోట్ల రూపాయలు ఇచ్చేవారు ఉన్నారు. నా బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఎవరో ఒకరు వచ్చి విడిపిస్తారు. కానీ నీకు నాకు పాపం అనే రుగ్మత, పాపం అనే వ్యాధి నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంటే అందు నుండి తప్పింపగలిగిన వాడు ఏ ఒక్కరూ లేరండి. మరి ఉన్నవాడు అయినవాడు నిన్న నేడు నిరంతరము ఇశ్రాయేలు ప్రజలను కాపాడు దేవుడు కునుకుగా నిద్రపోతూ, రా నా కుమార్తె రా, నువ్వు నా యొద్దకు వచ్చినప్పుడు నీ దేహమును శుద్ధి చేస్తానంటున్నాడు. మన ప్రాణాత్మ దేహాలకి ఆయనకు అప్పగిందామని దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన రెండవ రాకడలో ఆయన తీర్పులో మనము ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యే బిడ్డలుగా లేవనెత్తబడాలి. ఆయన రెండవ రాకడలో మరలా వస్తూ ఉన్నాడు. గాడిదనెక్కి శాంతి సమాధానం ఇచ్చుటకు కాదు, ఆయన గాడిద ఎక్కి రాడు రెండవ రాకడలో. మరి ఎలా వస్తాడయ్యానంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది, గుర్రమునెక్కి వస్తాడట. హల్లెలూయా. గుర్రము దేనికి సాదృశ్యమో తెలుసా? యుద్ధమునకు సిద్ధం. ఆయన రెండవ రాకడ వచ్చేసరికి మనము ఆ యుద్ధములో లేకుండా ఆయన ప్రత్యక్షతలో ఎదురేగే పిల్లలుగా సమాధానముగా ఆయన రాజ్యంలో ఉంటే ఈ పరిశుద్ధ దేహం అనే దేవాలయం ఆయన కట్టుకుంటాడు, ఆయన పరిశుభ్రపరుచుకుంటాడు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, నీ దేహము నా దేహము దేవుని మందిరముగా ఆయన శుద్ధీకరణ చేయడానికి గాడిద మీద ఎక్కువ వస్తున్న రాజుగా ఉన్నాడు. కాబట్టి నెమ్మదిగా లేచి నిలబడి మనందరము, ప్రభువా, ఈ దేహం అనే దేవాలయంలో నీకు ఇష్టము కానిది, నీకు హేయమైనది, అబద్ధమైనది, అన్యాయమైనది, అక్రమమైనది ఏదైనా ఉంటే దయతో నన్ను క్షమించు ప్రభు అని మన దేహం అనే ఈ ఆలయమును పరిశుద్ధపరచడానికి ప్రభువు గాడిద మీద ఎక్కువ వస్తున్న దర్శనము చూస్తూ మనందరము ఒక్క నిమిషం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా మధ్య